ఇవాళ రీతు వాళ్ళని ఎక్కడికో బయటికి తీసుకెళ్తున్నారంట వాళ్ళ టీచర్స్. బుక్స్ ఏమొద్దు, లంచ్ బాక్స్, స్నాక్స్, వాటర్ పెట్టి పంపించండి అని చెప్పారు. లంచ్ కూడా మార్నింగే ప్రిపేర్ చేసేయాలి కాబట్టి అందులో ఇవాళ సాటర్డే పూజకి ఎక్కువ టైం పట్టిద్దని చెప్పేసి మార్నింగ్ 4:30కో 5కో లేచాను. లెగవగానే ఫస్ట్ కొన్ని బట్టలుంటే జాడిచ్చేసాను. తర్వాత ఇల్లు మొత్తం కూడా నీట్ గా సర్ది పెట్టుకుని రీతుకి కూడా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి రీతుని రెడీ చేసి పంపించాను. అప్పటికే టైం 8:30 అయిపోయింది. మధ్యలో జాషు పనులు కూడా చూసుకోవాలి కదా. ఇంకా ఆ తర్వాత నేను రెడీ అయిపోయి పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుని పూజ దగ్గర కూర్చునేసరికి ఇవాళ టైం 9:30 అయిపోయింది. ఇవాళ స్వామివారికి నైవేద్యంగా అయితే వడపప్పు పానకం చేసి పెట్టాను. వడపప్పులో బెల్లం ముక్క ఒకటి వేసి పెట్టక్క అని కమెంట్ చేస్తున్నారు. ఫస్ట్ నుంచి వడపప్పు మాత్రమే పెట్టడం అలవాటైపోయి బెల్లం ముక్క పెట్టడం మర్చిపోతున్నాను. ఇంకా నుంచి ఆ తప్పు కూడా చెయ్యను. ఇప్పటికే మీకు చాలా మందికి డౌట్ వచ్చింది కదా, అక్క నువ్వు వెంకటేశ్వర స్వామి చరిత్ర చెప్పకుండా ఇవన్నీ మాట్లాడుతున్నావు ఏంటి అని. మీరే కదండి లాంగ్ వీడియో అడిగారు. లాంగ్ వీడియో ఈవినింగ్ 3:34 ఆ టైంలో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. ఓం నమో వెంకటేశాయ.